హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తున్నాను? బ్రెడ్ అండ్ చీజ్. ఫ్రెండ్స్, ఆడవాళ్ళు తెల్లవారు లెగిస్తే 10-11 వరకు చాలామంది, అంటే కొంతమంది పూజ చేసి ఇంట్లో పిల్లలకు టిఫిన్ చేసి బాక్సులు కట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి అన్నీ సర్దిపెట్టి వీళ్ళు అంటే అంతా అయిపోయి పూజ అయిపోయి అంతా అయిపోయి కాస్త రిలాక్స్ అయ్యి కూర్చొని టిఫిన్ తిందామనేసరికి 10-11 అవుతుంది. కొంతమందికి అయితే 12 కూడా అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇలా చిన్న బ్రెడ్ అండ్ చీజ్ చేసుకొని తినేసేయండి. 9 లోపల రోజు ఎవ్రీడే 9 లోపల 10 లోపల తినేయాలి ఆడవాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే మళ్ళీ పని చేయాలన్నా పూజ చేయాలన్నా మనకి శక్తి కావాలి కాబట్టి చాణక్యుడే చెప్పారు. స్వయాన ఏం చెప్పారు ఆయన? ఫ్రూట్స్ కానీ ఖర్జూరం కానీ ఏదైనా ఆడవాళ్ళు తినొచ్చు, సేవించవచ్చు, ప్రాబ్లం లేదు అని. బ్రెడ్ కూడా నో ప్రాబ్లం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇందులో ఏవి కూరలు ఏవి ఉండవు కాబట్టి ఓన్లీ ఘీ కొంచెం వేసుకోండి. దేశీ ఘీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దేశీ ఘీ తినడం వల్ల చాలా తాజాగా ఉంటాం మనం. అందుకే నెయ్యి వేసుకొని కొంచెం ఇలా బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినండి. ఏ ప్రాబ్లం లేదు, ఏ తప్పు లేదు. ఎందుకంటే ఒకసారి నాకు ఒంట్లో బాగోలేదు, బాగోకపోతే చాలా సీరియస్ అయింది. మా ఆయన వెళ్ళి దేవుడి గుడికి వెళ్ళి మొక్కుకున్నారు. మా ఆవిడ ఇన్ని పూజలు చేస్తుంది కదా, దానికి ఎందుకు ఆరోగ్యం పాడు చేసావు, ఇంకెప్పుడు అది గుడికి రాదు అని చెప్పారు కోపంతో. అప్పుడు నేను అన్నాను, గుడికి వెళ్ళకపోతే ఎలా అండి, నాకు గుడి నాకు ప్రాణం కదా అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి మొక్కున్నారు. మా ఆవిడకి ఎంత త్వరగా తగ్గిపోతే మళ్ళీ అది నీ గుడికి రావాలా, మళ్ళీ ముందులా ఎలాగైతే తిరుగుతుందో అలాగే తిరగాలని చెప్పి మళ్ళీ మొక్కుకున్నారు. అప్పుడు మళ్ళీ నా ఆరోగ్యం కుదిరిపడ్డది. మళ్ళీ రోజు గుడికి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, గుడికి వెళ్ళాలన్నా పూజలు చేయాలన్నా ముందు మనకు కావాల్సిందేంటి? శక్తి. అందుకే ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదో ఒకటి తినేసి పూజ చేయడంలో తప్పేమీ లేదు. ఏదో జనాలు చూపించుకోవాలని మనం తెల్లవారి పూజలు చేసి మనం పూజ చేయలేదు, ఎవరేదో అనుకుంటారని ఇటువంటివి ఏవి మనసులో పెట్టుకోకండి. దేవుడు ఎప్పుడు మనకి ఏమీ చెప్పలేదు పలానా టైం పూజ చేయండి, పలానా టైం తినండి అనుకోండి. పూజలో శ్రద్ధ భక్తి ఉండాలా, మన మనసు అనేది నిర్మలంగా ఉండాలా, 10 మంది కోసం మంచిగా ఆలోచించాలా. అప్పుడు అలాగని నువ్వు ఏది పడితే తినేసి పూజ చేయమని చెప్పట్లేదు. చిన్న ఫ్రూట్స్ కానీ ఖర్జూరం కానీ ఇలా చిన్న చిన్న బ్రెడ్లు కానీ ఏవైనా తినేసి పూజ చేస్తేలో తప్పేమీ లేదు. ఓకేనా? అలా అని నేను తినను, ఎందుకంటే నాకు అవ్వదు. ఈరోజు మంగళవారం కనుక పూజ చేసిన చాలామందికి చెప్తున్నాను, దయచేసి తీసుకొని అప్పుడే పూజ చేయండి. లేట్ అయ్యే కొద్ది ఆరోగ్యానికి లేగు అడ్డు అక్కడ పాడవుతుంది. అందుకే చిన్న చిన్నవి ఏవైనా ఫ్రూట్స్ తినేసి పూజ చేయొచ్చు, తప్పేమీ కాదు. గుడ్ డే, గుడ్ మార్నింగ్.